小轩窗梳妆，是谁家姑娘轻轻又香于铃铛？愿晚风送霜，愿期尽天光，你是枕边月色微凉。少年褪戎装，人把浮名藏，欢乐千桌的吟唱。愿人世无常，愿思念风涨，历史掌心将阳滚烫。成面相遇相见，相拥如眠，相随随年年。苦纵无眠，心事怎言？相遇相见，此情绵绵，心幸福绵绵。వచ్చేసారా? చాలా అందంగా ఉన్నారు, కానీ మీరు ఒక ద్రోహి తెలుసా? నువ్వు మరణం కోసం వెతకాలనుకుంటే నన్ను వెతకొద్దు. నేను మూలికలు పంపడం వల్లే మీరు బతికారు, కానీ మీరు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు. నా మూలికల్ని కక్కేయండి. నీ మూలికలను ఎవరు పట్టించుకుంటారు? ఎవరక్కడా? ఇతన్ని బయటికి పంపించేయండి. అంత ధైర్యం ఎవరికి ఉంది? మా యువరాజు నిన్నే బయటికి పంపించేంత ధైర్యమా ఎవరికి ఉంది? ఈసారి నేను సిద్ధంగా ఉన్నాను. శక్తివంతమైన వ్యక్తి రక్షణలో ఉన్నావా? అసలు నీకు నిజంగా అరే, ఇది నాన్సాంగ్ రాజభవనం అని మర్చిపోకు. నువ్వు మహారాజును వచ్చి దీనిపై మాట్లాడమని అడగొచ్చు. నువ్వు కావాలనుకుంటే నన్ను చంపేయొచ్చు. సరే అయితే. వద్దదు, ఇవన్నీ మర్చిపో. మీరు ఎన్నన్నా కూడా నేను పడగలను, ఎందుకంటే మీరంటే నాకు చాలా ఇష్టం. ఒక విషయం వివరంగా చెప్తాను, ఇంతవరకు నేను అసలు బాధపడలేదు. నా కోసం ఆలోచించండి. నేను ఏం చేస్తున్నావు నువ్వు? వద్దు. అరే వదులు. ఇది చాలా దారుణం. మరేం పర్వాలేదు రండి. ఇవన్నీ ఇక్కడితో మర్చిపోండి. అందరూ వెళ్ళండి ఇక్కడి నుంచి. ఏంటి, నువ్వు యువరాజు కోసం మద్దతు ఇవ్వడానికి వచ్చావా? నువ్వు ఆరోగ్యం బాలేదని నటించినట్లు లువోజీ నుండి నేను విన్నాను. ఇప్పుడే నిజమేనా? నీకు కొంచెం కూడా సిగ్గులేదా? ఇప్పుడే ఈ చేతిని ఒకరిని కొట్టడానికి ఉపయోగించాను. నిన్ను కొట్టడానికి చెయ్యి మార్చడం నాకు అస్సలు ఇష్టం లేదు. అలాగా? అయితే నీ చేతి వేగం ఎలా ఉంటుందో నా కత్తి వేగంపై ఆధారపడి ఉంటుంది. ఆపండి. నువ్విక్కడేం చేస్తున్నావు? నువ్వే కోరుకున్నావుగా షోయు నిన్ను పెళ్లి చేసుకోవటం, ఆయనని తల్లిదండ్రులని నమస్కరించటం, వాటిని చూడ్డానికి తోడి పెళ్లి కూతురుగా వచ్చాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు దానికి ఎందుకు సహాయం చేయాలనుకుంటున్నావు? నేను ఈ రోజు తనతో పోరాడబోతున్నాను. ఇలా చూడు, దయచేసి శాంతించు. నువ్వు నా కోసం బాధపడకు.
నువ్వు చాలా తెలివైన దానివి. వచ్చి చెవి పోగులు వెతకడంలో నాకు సహాయం చేయి. ఇలా చూడు, నువ్వు ముందు ఇంటికి వెళ్ళు. చూయే, నేను ఈ దుస్తులు ధరిస్తే నేనెలా ఉంటాను? నేను పెళ్లి చేసుకోబోతున్నాను కదా, నీకు సంతోషంగా లేదా? ఏది సరైనదో నువ్వు తెలుసుకోవాలి. జుట్టు దువ్వడంలో నాకు సహాయం చేయి. విజేతలు మరియు ఓడిపోయిన వారు అనే సూత్రం ప్రతి చోట ఉంది. కాబట్టి నా ఆనందాన్ని చూసేందుకు నువ్వు వివాహానికి అధ్యక్షత వహించడంలో సంతోషంగా ఉండాలి. నీ కిరీటం నీ దుస్తులతో చాలా బాగా సరిపోయింది నక్సి. పురుషుడు ఇంకా కిరీటం విషయంలో నువ్వు నేను ఒకే విధమైన అభిరుచులను కలిగి ఉన్నాం. నువ్వు ఎల్లప్పుడూ నాకు తగినట్టుగా ఉంటే మనం ఎప్పటికీ స్నేహితుల్లాగా ఉండే అవకాశం ఉంది. ఏంటి విషయం? నువ్వెందుకు ఏడుస్తున్నావు? నిన్నెవరైనా బాధ పెట్టారా? అదే నీ వల్లే. ఆ పిచ్చిదాన్ని జుట్టు దువ్వడానికి ఎందుకు సహాయం చేస్తున్నావు? నీకేమైనా మతిపోయిందా? అంటే నువ్వు నా గురించి ఆలోచిస్తూ నీలో నువ్వే బాధ పడుతున్నావా? మా నాన్న నన్ను కదలకుండా నిషేధించకపోతే తను నన్ను బెదిరించేది కాదు. ఇలా చూడు, నువ్వు మంచిదానివి. నేను ఇంక ముందు ఎవరితో స్నేహం చేయదలుచుకోలేదు. ప్రతిసారి నీకోసం నన్ను ఎందుకు ఏడిపిస్తున్నావు? నాకు ఏడవటం ఇష్టం లేదు. నేను ఏడిస్తే ఓడిపోయినట్లు అవుతుంది. ఇప్పటికీ నువ్వు షూయిని వదిలిపెట్టాలనుకోవట్లేదా? వాళ్ళు నన్ను వదిలేమనే చెప్తున్నారు, కానీ వదలలేను. నాకతను నక్సిని పెళ్లి చేసుకోబోతున్నాడన్న దిగులు లేదు. నాకు కేవలం అతను క్షేమంగా ఉంటే చాలు. మీరిద్దరు చాలా భిన్నంగా ఉన్నారు. బహుశా ఇదే మా తల రాతేమో.
సమయం దాటిపోతుంది. వధువరులకు స్వాగతం. ఎందుకొచ్చావు? ఇక్కడేం చేస్తున్నావు? నేను నమ్మలేకపోతున్నాను. నన్ను అసహించుకున్నా నా కోసం ఇలా వేరే స్త్రీని పెళ్లి చేసుకుంటారనుకోలేదు. పెళ్ళనేది పెద్ద విషయం. నేను పిల్లల ఆట అనుకోవడం లేదు. నువ్వు అనవసరంగా ఇక్కడ ఉండకు. దయచేసి వెళ్ళిపో. మీకు నేను అవసరం లేదు కదా. నూతన వధువు దయచేసి పల్లకి నుండి దిగాలి. వధువుని అంగీకరించడానికి వరుణ్ణి ఆహ్వానిస్తున్నాను. నేను వెళ్ళిపోమని చెప్పాను. నీకు అర్థం కాలేదా? నేను మీలాగే ఉండాలనుకుంటున్నాను, కానీ ఉండలేకపోతున్నాను. బహుశా మీరు పెళ్లి చేసుకోవడం చూస్తే వదులుకోగలనేమో, అందుకే ఇలా చేస్తున్నాను. వధువుని అంగీకరించండి వరుడు గారు. వధువరులిద్దరూ ఈ పెళ్లితో సంతోషంగా ఉండాలి. త్వరలో ఒక బిడ్డని కనాలి. షోయో, మహారాజ్ చూస్తున్నారు. వినాశనానికి నువ్వు కారణం కావద్దు. మొదటి వందనం.
会清醒，还是凭直觉？花瓣片片，泪眼渐渐，情字写రెండవ వందనం 停在指尖的 మళ్ళీ ఒకసారి 秋风绵绵，离愁点点，念字落明月，惹得有情人深陷在等来年。 మూడవ వందనం 一面离人，两人缘字难相遇总要花些时间。两拨时间，繁华万千，心字最难填。原本清晰的流年，怎么以我就灭？撩人诗篇，似尽风月，好字最难阅。 వేడుక పూర్తయింది 现在的来年，再见一面，离人两人，缘字难解，相遇总要花些时间成全。 మహారాజ్ గారు, మళ్ళీ పంపవలసిన అవసరం లేదు. నాన్సాంగ్ మరియు జిజావో మధ్య మంచి సంబంధాలుంటాయని నేను నా సోదరుడికి లేఖ వ్రాసాను. ఇకపై పోరాటం ఉండదు. నిజంగా చాలా మంచి విషయం. షూయు, నక్సీని చాలా బాగా చూసుకోవాలి, అర్థమైందా? అలాగే మహారాజు గారు, మీరు యువరాణితో ఎలా వ్యవహరిస్తారో తెలుసుకోవాలనుంది. నక్సీ యువరాణిని క్షమించినందున నేను కూడా తనని క్షమించి వదిలేస్తాను. యువరాజు తనని బయటికి తీసుకువెళ్తానన్నాడు. నేను దానికి అడ్డు చెప్పను. ఇకపై ఆమె మీ ఇద్దరికీ ఎలాంటి ఇబ్బంది కలిగించదనుకుంటున్నాను. ధన్యవాదాలు. నేను జిజావోకు పంపిన 300 మంది హస్తకళాకారులు నాన్సాంగ్ రాజ్యాన్ని బలోపేతం చేయడం కోసం నల్ల ఇనుప ఖనిజాన్ని విజయవంతంగా తవ్వగలరని ఆశిస్తున్నా. మీ కోరిక నెరవేరాలి. నేను ఇక వెళ్తాను. నేను చూసుకుంటాను. యువరాణి యువరాజు శూన్య రాజభవనానికి వెళ్ళిన తర్వాత నేను వాళ్లతో ఉండలేనేమో. ఎందుకు? నేను సేనాధిపతి షూ గారికి వాగ్దానం చేశాను, నేను యువరాణిని బాగా చూసుకుంటానని. కానీ ఇప్పుడు చూస్తుంటే అలా జరగడం లేదు. ఎందుకంటే యువరాణి పరిస్థితి చూస్తుంటే నాకు ఆందోళనగా అనిపిస్తుంది. జలుబు చేస్తుంది. చూడు, నేను వీలైనన్ని రోజులు నీతోనే ఉంటాను. అతన్ని చూడటం ఇదే చివరిసారి. నిన్ను విచారంగా చూడాలని నాకు లేదు. నువ్వు ఏడవటం నాకు ఇష్టం లేదు. చనిపోయే ముందు అమ్మ చెప్పింది, మనుషులనేవాళ్ళు 2 విషయాల వల్ల ఏడుస్తారని. అందులో మొదటిది తన గురించి జాలిపట్టం,
ఇతరులు తమ కోసం ఏదైనా చెయ్యాలని ఎప్పుడూ ఆశిస్తారు. ఇవి పిల్లల కన్నీళ్లు. ఇక రెండోది, నువ్వు విచారంగా ఉండటం. మహారాజు గారు ఇప్పటికీ చెప్తుంటారు, చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయి వేధింపులకు గురవుతున్నట్టుగానే కనిపిస్తుందని. నేను అంతఃపురంలో పెరిగిన దాన్ని. బానే ఉండగలను. నువ్వు తప్పకుండా బాగుంటావు. నేను నిన్నిలా బాధపడినివ్వను. అదే సేనాధిపతి ఇంకా ఎందుకు రాలేదు? అతన్ని పిలవండి. అలాగే. సేనాధిపతి గారు, మీరు పెళ్ళైన మొదటి రాత్రి వధువుని ఇలా వదిలేశారు. ఇది మంచిది కాదు. అంతేకాకుండా బయట జిజావో సైనికులు అలాగే గుర్రాలు ఉన్నాయి. నీకు నేను ఒక విషయం చెప్పాలి. ఇది మొదటి నుండి ఒక ఒప్పందం కాబట్టి మన మధ్య అంతకు మించి ఏం జరగదు. ఆగో. నీకు కావాల్సిన పేరు నీకొచ్చింది. ఇంతకంటే ఇంకేం కావాలి? తొక్కలో పేరెవరికి కావాలి? నాకు నువ్వు కావాలి. నువ్వు ఈ రాత్రి ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. షూయు, షూయు, ఆగమని చెప్తున్నాను కదా. ఇక చాలు. నా సహనానికి హద్దు ఉంటుంది. దాన్ని మితిమీరకు. నా సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఎప్పటికీ నిన్ను అంగీకరించను. నీకు దమ్ముంటే నన్ను చంపు. జిజావో మరియు నాన్సాంగ్ల మధ్య యుద్ధం మొదలవుతుంది. మనం భార్యాభర్తలుగా ఉండలేం కాబట్టి మనం రెండు దేశాలకు పాపం చేస్తున్నట్టే. షూయు, ఈరోజు మన మొదటి రాత్రి. చూయే, నీకు జ్వరం వచ్చినట్టుంది. నాకు కొంచెం బాగాలేదు. నన్ను నిద్రపోనివ్వండి. నువ్వు మళ్ళీ దీన్ని భరించాలి. తొందరగా పోలేవు. కొంచెం పర్వాలేదనిపిస్తుంది. నాకిప్పుడేం జ్వరం లేదు. బానే ఉన్నాను. నీ చేతులు ఇంకా వేడిగానే ఉన్నాయి. ముందు ఈ ఔషధం తీసుకో.
ఇవ్వు, నేనే తాగుతాను. నువ్వు నా చిన్నప్పుడు నాకు రోజు నేర్పించేదానివి, కానీ ఇప్పుడు నువ్వు స్పష్టంగా వేధింపులకు గురైన వ్యక్తివి. దీని నుండి కోలుకోవడానికి నువ్వు ఇంటికి వెళ్ళాలి. నేను బానే ఉన్నాను. అయితే నువ్వు బానే ఉన్నావు. నువ్వు నా రాజభవనంలోకి ప్రవేశించినప్పుడు ఎవరూ నిన్ను వేధించే ధైర్యం చేయరు. జింగ్షన్, ధన్యవాదాలు. సరే, నువ్వు నాకొక వాగ్దానం చేయగలవా? ఏంటది? షూయుని మర్చిపోవాలి. తప్పుడు మాటలు చెప్పడం వల్ల మా అమ్మ నిజమైన ప్రేమను కోల్పోయింది. అలాగే తన సగం జీవితం మొత్తం మహారాజు కోసం ఎదురు చూస్తూ ఉండేది. నువ్వు తనలా అవడం నాకిష్టం లేదు. నిశ్చింతగా ఉండు, నేనలా చేయను. ఔషధం తీసుకో. మిత్రమా, ఒక విషయం. తను ఎలా ఉంది? ఇప్పటికీ విచారంగా ఉంటుందా? మిత్రమా, యువరాణి మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది. సేనాధిపతి, షుజావు నుంచి లేఖ వచ్చింది. మిత్రమా, ఏం జరిగింది? ఏదైనా కొత్త విషయం తెలిసిందా? మిత్రమా, నిజంగా నువ్వు ఊహించినట్టుగానే ఇన్ఫాంటాకి నిజంగా ఒక సమస్య ఉంది. రేపు ఉదయం మహారాజు గారిని కలుస్తాను. అంతా కూడా మంచి జరుగుతుంది. చూయే, నువ్వు చదవడానికి ఇష్టపడే కొన్ని పుస్తకాలు నాకు దొరికాయి. చూయే, నువ్వు ఇలా నిద్రపోకూడదు. లే, నా మాట విని లే. కళ్ళు తెరువు, పడుకోకు. లేదు, పడుకోవట్లేదు. నేను చాలా భయపడ్డాను. ఏమైంది? ఔషధం తీసుకోవడం వల్ల నా తల తిరుగుతోంది, నా తల పడిపోతుంది. కాబట్టి అలానే పట్టుకో, అప్పుడు నా తల పడిపోతుంది. ఎవరక్కడ? వైద్యుడిని పిలవండి. యువరాజా, సాధారణ ప్రజలు జలుబు నుండి ఉపశమనం పొంది నిద్రపోవడానికి ఔషధం తీసుకుంటారు. అందుకే నేను ఇది ఇచ్చాను. కానీ యువరాణి శారీరక నాణ్యత సాధారణ వ్యక్తుల కంటే భిన్నంగా ఉంటుందని, ఆమె రాత్రిపూట నిద్రపోదని నాకు తెలియదు. నేనేం చేయాలో చెప్పండి. ఆమెకు నిద్ర రాకుండా చేయడానికి ఏదైనా ఔషధం ఇవ్వండి. ఇది సరైనది కాదు. 2 వ్యతిరేక మందులు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. తనకి నిద్ర రాకుండా ఉండాలంటే నా దగ్గర ఒక ఔషధం ఉంది. అది యువరాణిని నిద్రపోకుండా చేస్తుంది. ఔషధం ఎక్కడుంది? ఆ ఔషధమే నా కొడుకు. యువరాజా, నువ్వు ఈ రాత్రి ఇక్కడే ఉండాలి. నేను నిన్న ఇంటికి తీసుకెళ్ళడం లేదు. బాబు, ఎందుకు ఏడుస్తున్నావు? ఆపు. చూయే, నేను వెళ్ళిపోతున్నాను. నాకు సైనికుల దగ్గర కొంచెం పని ఉంది. నేను వెళ్తున్నాను. జాగ్రత్తగా చూసుకో. నేను నిన్ను ఏడు పాపమంటే నువ్వు నన్ను కోరికావా? ఏడువట మాపే. గురుగారు, మహారాజు గారు ఔషధం తీసుకున్నప్పటి నుంచి ఇప్పటికి 7 రోజులు గడిచాయి. దాని ప్రభావం ఇప్పుడు మొదలైనట్టుంది. ఎందుకుండదు? నేను చాలా కాలం కష్టపడి ప్రణాళిక చేశాను. ఈ రోజు కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. మనం ముందుగానే ఇచ్చిన 32 మూలికల్ని మహారాజు తీసుకున్నాడు. ఇప్పుడు మనం ఏం చెప్తే అది చెయ్యాలి. తను నేను కోరుకునే విధంగా మహారాజు చేసేటట్టు నియంత్రించగలను కూడా.
మహారాజా, మహారాజా, ఏం జరిగింది? యువరాణిని ఇక్కడికి రమ్మని చెప్పండి. యువరాణిని ఇక్కడికి రమ్మని చెప్పండి. అలాగే. మంత్రి గారు, చెప్పండి సైన్యాధిపతి గారు. ముఖ్య విషయం మీద మహారాజు గారిని కలవాలి. మీరు కాసేపు వేచి ఉండండి. మహారాజా, సైన్యాధిపతి గారు మిమ్మల్ని కలవాలంటున్నారు. బయట వేచి ఉన్నారు. ఎందుకొచ్చాడు? ఎందుకొచ్చాడు? ఆయన ఎందుకొచ్చారో నాకు తెలియదు మహారాజా. లోపలికి రమ్మను. లోపలికి రమ్మను. అలాగే మహారాజా. మహారాజు గారు, మేము సేకరించిన ఆధారాల ప్రకారం జిజావో ఓడిపోయిన తర్వాత తను సామంతుడిగా ఒప్పుకున్నాడు. నక్సీ అలాగే తన సోదరుడు జిజావో రాజును వదిలించుకోవడానికి అతని స్థానంలో నాన్సాంగ్ని ఉపయోగించాలనుకున్నారు. మనం పెళ్లికి అంగీకరించిన వారి ఆశయాన్ని మాత్రం మనం ఎప్పటికీ తీర్చలేము. నన్ను ఆలోచించుకోనివ్వు. నువ్వు వెళ్ళొచ్చు. ఇంకా మహారాజు గారు, ఇప్పుడు ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. ముందు జాగ్రత్త కోసం మీరు ఆదేశిస్తే గనక మనం గనిని పేల్చేయొచ్చు. నాకు తెలుసు. ఇది చాలా పెద్ద విషయం. ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి. దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. చాలా విచిత్రంగా ఉంది. షిజావోలో మార్పు గురించి మహారాజు గారు ఆందోళన పడ్డారు, కానీ ఎలాంటి రుజువు లభించలేదు. ఇప్పుడు తెలిసినా కూడా మహారాజు గారు ఏం చేయడం లేదేంటి? ఏంటి విషయం? ఎందుకు అలా ఉన్నావు? నువ్వు నా పట్ల అసంతృప్తిగా ఉన్నావా? నాకంత ధైర్యం లేదు. దయచేసి నాకు సెలవిప్పించండి. మహారాజా, నా మాటలను క్షమించండి. మీరు సైన్యాధిపతి యొక్క ప్రణాళికను ఎందుకు అనుసరించకూడదు, అలాగే దీన్ని ఎందుకు చేయకూడదు? నాకన్నీ తెలుసు. నువ్వు వెళ్ళి చూయని తీసుకునిరా. అలాగే. నాన్నగారు మీకు ప్రణామాలు. పైకి లేవండి. ధన్యవాదాలు తండ్రి గారు. తండ్రి గారు, విషయం ఏమిటో చెప్పండి. ఏమీ లేదు. నక్సీ మరియు సేనాధిపతి షూయల వివాహం కారణంగా మీరు అనారోగ్యానికి గురయ్యారని నేను వినడం జరిగింది. నువ్వింకా నా పట్ల ద్వేషంతోనూ కోపంతోనూ ఉన్నావా? అంత ధైర్యం నాకు లేదు. అయితే నువ్వు రాజభవనానికి తిరిగి వెళ్ళొచ్చు. దానికన్నా ముందు నేను నీకు ఒక విషయం చెప్పాలి. నువ్వు రాజభవనం వదిలి వెళ్ళినప్పటి నుండి నాకు సరిగ్గా నిద్ర పట్టడం లేదు. నేను ఎప్పుడు కూడా నీ నిజమైన తండ్రి గురించి ఆలోచిస్తాను. అతనే నాకు నమ్మిన బంటు. నువ్వు ఇప్పుడు డాంక్షి స్థానంలో కొత్త గురువుగా నువ్వు రాజభవనంలో ఉండడానికి అంగీకరిస్తావని నేను ఆశిస్తున్నాను. నువ్వు ఇక్కడే ఉండి మీ తండ్రి స్థానాన్ని భర్తీ చేయగలవని నేను అనుకుంటున్నాను. మీరు నన్ను చాలా పొగుడుతున్నారు, కానీ నేను దానికి పనికిరాను. సోదరి బలహీనంగా అలాగే అనారోగ్యంతో ఉంది. అది మీకు సోకటం తనకంత మంచిది కాదు. నేను చూయ యొక్క చివరి అవకాశాన్ని వినియోగించుకుంటానని నువ్వు భయపడుతున్నావా? నా ఉద్దేశం అది కాదు. చింతించకు. నువ్వు నీకంటే తన ప్రాణాలకి నేను ఎక్కువ విలువిస్తాను. ఇక ఇప్పటి నుండి నేను చూయని నా గురువుగా స్వీకరిస్తున్నాను. దీనిపై ఇక తదుపరి చర్చ అనేది అవసరం లేదు. జింగ్జన్, నువ్వు బయటకు వెళ్ళు. తండ్రి గారు, ఏంటి నువ్వు కూడా యువరాజులాగా నా మాటకి ఎదురు చెప్పాలని ప్రయత్నిస్తున్నావా? నాకంత ధైర్యం లేదు. నేను కేవలం... మరింకేంటి, నువ్వు నా ముందు పుత్రవాత్సల్యాన్ని ప్రదర్శించొద్దని చెప్పాను కదా. నాన్నగారు, నేనికపై మీ దగ్గర నుంచి ఏదీ దాచలేను. నిజానికి మేమిద్దరం శారీరకంగా కలిశాం.
ఎంత ధైర్యం! తను ఎవరనుకుంటున్నావు? తను నీ చెల్లెలన్న సంగతి మర్చిపోయావా? కానీ నా చెల్లికి నాకు రక్త సంబంధం లేదని నాకు తెలుసు. ఇప్పుడు నా సోదరి విడాకులు తీసుకుంది. తనిప్పుడు ఒంటరిగా ఉంది. అలాగే నాకు వివాహం కాలేదు. కాబట్టి మేమిద్దరం పెళ్లి చేసుకుంటే బాగుంటుందనుకుంటున్నా. అందుకు మీ అనుమతి కావాలి. నేనసలు నమ్మలేకపోతున్నాను. ఇంతకుముందు చూయేతో నా మనసులో మాట చెప్పాలంటే భయమేసేది. గత రాత్రి సేనాధిపతి షూ వివాహంలో చూయే అలాగే నేను కాస్త మద్యం ఎక్కువగా తాగాం. మమ్మల్ని మేము నియంత్రించుకోలేకపోయాం. ఇది ఒక్క మాటలో చెప్పాలంటే ఇదంతా నా తప్పే. ఇప్పుడు తన కడుపులో బిడ్డ పెరుగుతుందేమోనని నాకు అనుమానంగా ఉంది. ఖచ్చితంగా బిడ్డ పెరుగుతుంది. అది మీ మనవడే. మనవడా? నా మనవడా? తండ్రి గారు! మహారాజా! మహారాజా! తండ్రి గారు! మహారాజా! నాన్నగారు ఏమైంది మీకు? మహారాజా ఏమైంది? చెప్పండి మహారాజా. నాన్నగారు ఏమైంది? ఏం జరిగింది? ఎవరక్కడ? వైద్యుడిని పిలిపించండి. హంతకుడు! యువరాణి! యువరాణి! సైన్యాధిపతి గారు, అదృష్టవశాత్తు మీరు యువరాణి ముక్కు అలాగే నోటిని సమయానికి బట్టతో కప్పి తన ప్రాణాన్ని కాపాడారు. పాపం ఆమె కళ్ళలో విషం ఉంది. తను కళ్ళు పోయాయా? యువరాజా, దయచేసి నిశ్చింతగా ఉండండి. మేం విషయాన్ని సకాలంలో శుభ్రపరిచాం. నయమవడానికి 6 నెలలు పడుతుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చెప్పండి. ఈ నెలన్నర వ్యవధిలో యువరాణి తప్పకుండా అర్ధరాత్రి నిద్రపోవాలి. సమయం వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని మనసుకు విశ్రాంతినివ్వడం ఆమెకు సరైంది. అదే మందు. అది కుదరదు. తను ఆలస్యంగా నిద్రపోతుంది. మరొక్కసారి ఆలోచించండి. 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు కాలేయంలోకి రక్తం ప్రవేశించే సమయం. కాలేయం కంటిని నిర్ణయిస్తుంది. అప్పుడు త్వరగా నయం కావాలంటే అది తప్పకుండా పాటించాలి. సరే, నాకు అర్థమైంది. తను మంచం మీద ఉండేలా నేను చూసుకుంటాను. ఇంకేమైనా చెప్పాలా? చివరగా ఔషధం తీసుకునేటప్పుడు ఆమె ఏడవకుండా చూసుకోవాలి. కన్నీరు అనేది గుండె గాయం. ఇది రోగిని బాధిస్తుంది. మనసులో బాధ ఉండి అది తగ్గకపోతే గనక మనం చేయగలిగింది ఏమీ లేదు. లేదు, ఎవరైనా ఆమెను ఏడిపిస్తే వాళ్ళ రక్తం కళ్ళ చూస్తా. తన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇక నాకు సెలవిప్పించండి. ఆగు. తనకు నిన్ను చూడాలని లేదు. తనకు విశ్రాంతి కావాలంటే నన్ను తనతో ఉండనివ్వు. నువ్వు కేవలం ఒక సేనాధిపతివే, అవునా? ఇప్పుడు ఆ అమ్మాయి నాది. భార్యాభర్తల వాస్తవికతతో నువ్వు తనకు సహాయం చేయలేవు. నేను ఆస్థాన కుంభకోణాన్ని నమ్ముతానని అనుకుంటున్నావా? నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం. కానీ నువ్వు ఒక అమ్మాయితో పెళ్ళైన తరువాత కూడా వేరే అమ్మాయి కోసం నువ్వు ఇలా తిరుగుతున్నావంటే నక్సీ నిన్ను కొరడాతో కొడుతుందని నీకు భయం లేదా? అది నీకు అనవసరం. అదంతా నేను చూసుకోగలను. ఇది నా కుటుంబ వ్యవహారం కూడా. సేనాధిపతి, నువ్వు చాలా తెలుసుకోవాలి. తన మెడపై ఏర్పడిన ఆ గుర్తుల్ని చూడు. అది మా ఏకాభిప్రాయ ప్రేమ గుర్తు. ఇక నుండి నువ్వు తనని కలవటం చాలా అరుదుగా ఉంటుంది. స్వయంగా నీ కళ్ళతో పరీక్షించి త్వరగా వదులుకోవటం మంచిది.
说什么惹你生气了？哪句话能哄你回家？怕下雨打湿你头发。要怎么才是温柔啊？我睡不醒的小尾巴，捂着嘴是在头上吗？张牙舞爪的你啊，一条粘人小尾巴，睡不着的小牵挂。晚霞爬过树枝呀，盛夏穿过绿篱笆，我想在你肩膀吗？却眼泪都是牵挂，我还能有什么办法？没办法，是春雨随的路下，那就这样吧，丢回结痂。听他对他潇潇洒洒，嘻嘻哈哈像个甜蜜的童话，是春雨随的落下，那就这样吧，丢回结痂，小尾巴。